నమస్కారం. లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం. వీణులతో వీక్షించటానికి సిద్ధం కండి. ప్రియ సఖులు, ఇప్పుడు మనం ప్రముఖ సీనియర్ రచయిత్రి శ్రీమతి రంగనాయకమ్మ గారు రచించిన జానకి విముక్తి ధారావాహికం నుండి 7వ భాగం వినేద్దామండి. అది సరే కానీ ఇంకా పెళ్లి చేసుకోవా ఏంటి అని జానకి అత్త హాస్య సంభాషణలోకి దిగింది. మా వాసంతిని చేసుకోమంటే కాదు కూడదన్నావు. పిల్ల బియ్య చదువుతోంది, చెక్కిన బొమ్మలాగుంటుంది, కావాలంటే నువ్వే చూడొకసారి అనేసింది. సత్యం మధ్యలోనే అడ్డొచ్చి, ముందు ఏదైనా ఉద్యోగం వెతుక్కోమనండి మీ అమ్మాయిని, తర్వాత తనకిష్టమైన వాడిని తను చేసుకుంటుంది అన్నాడు. నీ చోద్యంగోలా, ఆడపిల్ల తన మొగుడిని తనే వెతుక్కుంటుందా అని అత్త ఎందుకో సంబరపడింది. ఇంత మంచి సమయం చిక్కితే అడక్క మారతానా అన్నట్టు వెండి పళ్ళెం సంగతి ఎత్తనే ఎత్తింది. పళ్ళెం పని పురమాయించేశారా అబ్బాయి? ఎన్ని తులాలు పెట్టానేమిటి? కంసాలకి ఇచ్చేశారా? నమ్మకస్తుడేనా? ఈ రోజుల్లో ఎవరిని నమ్మలేవు నాయనా. మజూరి ఎంత తీసుకుంటున్నాడు ఏమిటి అన్నట్టు బంగారం బొడ్డు వేయిస్తున్నారా లోపల? బంగారం నీరు తగిలితే ఎవరు తిన్నా దోషం ఉండదు, ఎన్నాళ్ళకి ఇస్తానన్నాడు ఏమిటి అని గబగబా ప్రశ్నలు గుప్పించేసింది. సత్యం ఆశ్చర్యపడ్డాడు. ఒరి వీళ్ల దుంపల తెగ, ఎంత పశువులా, వీళ్ళింకా వెండి పళ్ళ సంగతి వదలలేదా అనుకున్నాడు. జానకి మీ ఊరు నుంచి రాగానే 2వ రోజో 3వ రోజో ఉత్తరం రాసిందే మీకు. పళ్ళెం సంగతి కూడా రాసిందిగా, ఉత్తరాలే రాయలేదన్నావేంటి అని అత్త ఆరాలు తీసింది. సత్యం జానకిని చూశాడు. జానకి తెల్లబోయింది. జానకితో ఉత్తరం రాయించేశానని వెంకట్రావు తల్లికి చెప్పిన సంగతి జానకి తెలీదు. అన్నని మాయ చేయటానికి అత్త అలా అంటుందిలేమని ఊరుకుంది జానకి. వీళ్ల పోరు పడలేక జానకి వెండి పళ్ళం చేయించమని ఇంటికి ఉత్తరం రాస్తే అది అందలేదేమో, ఉత్తరం రాశానని తనతో అనటానికి జానకి సిగ్గుపడుతుందేమో అనుకున్నాడు సత్యం. వెంకట్రావుకి అత్తగారు రేపో మాపో వెండి పళ్ళం చేయిస్తారని వీళ్ళిలా ఏళ్ల తరబడి ఆశలు పెట్టుకునేలా చేయటం ఎందుకు, తేల్చి చెప్పేయాలి. పక్క గదిలో కూడా వినపడేలాగా, వెండి పళ్ళం చేయించి ఇచ్చే పరిస్థితి మాకు లేదండి, మీరు ఆ సంగతి మర్చిపోవటం మంచిది అనేశాడు. ఇంత చచ్చుపుచ్చుగా మాట్లాడుతున్నానేమిటని సత్యానికి తన మాటలు తనకే నచ్చలేదు. ఇచ్చే పరిస్థితి లేదేంటి? ఆ పరిస్థితి ఉంటే ఇచ్చేవాళ్ళం అనటమేగా. పరిస్థితి ఉంటే మాత్రం ఇస్తామా? అసలు ఇవ్వాలా? అసలు మీకు మేమెందుకు ఇవ్వాలి అని అడగాలి. కానీ నాన్న ఇస్తానన్నాడు కదా, ఇప్పుడు ఎందుకు ఇవ్వాలి అని ఎలా అడుగుతాము? పరిస్థితి లేదు కాబట్టి లేదు అని చెప్పటమే, అంతకన్నా మాట్లాడటానికి ఏం హక్కు ఉంది? అత్త ముందు తెల్లబోయింది. స్పృహ తప్పిపోతున్న దానిలాగా వెర్రిచూపు చూసింది అటెనక. సత్యమే మళ్ళీ అన్నాడు, మా నాన్న ఉన్నప్పుడు ఏవేవో ఇచ్చాడు, ఇంకా ఇంకా ఇమ్మంటే మా వశం కాదు, మేము ఇవ్వలేము అన్నాడు. అప్పటికి అత్త గొక్క తిప్పుకుంది. నిన్నగాక మొన్న మీ అమ్మ ఒక మాట, ఇప్పుడు నువ్వొక మాటనా? పెళ్లిలో అనుకున్నదేనా? కొత్త వస్తువు ఏమన్నా పెట్టమన్నావా అంటూ పూనకం వచ్చిన దానిలాగా పెద్ద కంఠంతో మొదలుపెట్టింది. పెళ్లిలో అనుకున్నప్పుడు మా నాన్న ఉన్నాడు, ఆయన ఉంటే ఇంకెన్ని కానుకలైనా మీకు ధారపోసేవాడేమో. ఇప్పుడు నా జీవితం ఒక్కటే మాకు ఆధారం. హైదరాబాదులో అద్దెంట్లో బతుకుతున్నాము. వెండి పళ్ళాలు చేయించిచ్చే పరిస్థితి లేదు మాకు. ఇంకా మేము ఇస్తామని మీరు అనుకోవటం, ఎదురు చూడటం అంతా దండగా. పరిస్థితి అర్థం చేసుకోవటం మంచిది మీకు. మొన్న మీరు చెప్పిన మాటేగా, మీ మాట మీకే నిలకడలేదా అంది. మా ఇంట్లో ఎవరూ అలా చెప్పలేదు మొన్న అన్నాడు. మీరు మా వాడితో అనలేదు? ఓహో, మీ వాడు మీకు అలా చెప్పాడన్నమాట. అత్త గంగవీరులెత్తినట్టు, ఒరే వెంకట్రావు, నీ బామ్మనిదేమంటున్నాడో విన్నావా అని పెద్ద కేక పెట్టింది. రమ్మనండి మీ అబ్బాయిని, నేను చెప్పదలుచుకున్నది చెప్తాను. కట్టుకున్న భార్యకు తండ్రి పోయినా సరే, పుట్టింటి వాళ్ళు పెట్టలేని స్థితిలో ఉన్నా సరే, వెండి పళ్ళం తీసుకురా, బంగారు పళ్ళం తీసుకురా అని పోట్లాడతాడా మీ అబ్బాయి? మనిషి అన్నవాడు కాస్త ఆశల్ని అదుపులో పెట్టుకోవాలి. మాకు ఇచ్చే శక్తి లేకపోతే ఏం చేయమంటారు, ఎక్కడ దోచుకురమ్మంటారు అన్నాడు. అబ్బో, చాలా దోచుకొచ్చి పెట్టావుగా మాకు. నీ చెల్లెలు బళ్ళ మీద తెచ్చిన సామానికి మా ఇల్లు పట్టక వీధిలో పారేసుకున్నాము. తండ్రి చస్తే ఏం, తోడబుట్టినవాడే తండ్రి తర్వాత తండ్రి. ఇవాళ ఎక్కడో అప్పో సప్పో చేసి పెడతావు, రేపు నీ కట్నం డబ్బుతో అప్పులు తీర్చుకుంటావు. కట్నాలు కానుకలు పుచ్చుకోవటం మానతావా? గడుసు కబుర్లు చెప్తున్నావు కానీ అంది. నేను 1 పైసా కట్నం తీసుకోను, మళ్ళీ వెండి పళ్ళ సంగతి ఎత్తకండి, మర్చిపోండి. నువ్వు కట్నాలు పుచ్చుకుంటావో మానుకుంటావో మాకెందుకు?
మాకు రావాల్సింది మా మొహాన పారై, లేకపోతే మర్యాదగా ఉండదు. అంటే ఏం చేస్తారు? బెదిరిస్తున్నారేమిటి? బెదిరించేదాకా మాకేం కర్మ, ఏం చేయాలో చేసే చూపిస్తాడు మావాడు. జానకి గజ గజ వణుకుతూ నుంచింది గుమ్మం లోపల. ఏయ్ సత్యం అని మూర్తి ముందు గదిలో నుంచి పిలిచాడు సత్యాన్ని. వస్తున్నా అని సత్యం జానకిని చూస్తూ, మరి నేను వెళ్తానే జానకి, ఇలారా ఈ పుస్తకాలన్నీ సర్దుకు అంటూ ముందు గదిలోకి వెళ్ళాడు. జానకి కూడా కళ్ళు తుడుచుకుంటూ అన్న వెనకాల వెళ్ళింది. సత్యం జేబులో నుంచి ఒక కవరు తీసి జానకి ఇస్తూ, తీసుకో అన్నాడు. జానకి మాట్లాడకుండా తీసుకుంది. పరీక్ష సంగతి గుర్తుంది కదా, వీలున్నంత వరకు చదువు. ఈసారి రాస్తే రాయొచ్చు, లేకపోతే ఇంకోసారి వెళ్ళొచ్చు. ఇంకా నీకేమైనా పుస్తకాలు కావాలంటే రాయి, పంపిస్తాను. మూర్తికి చెప్పినా తెచ్చి పెడతాడు. మూర్తి అడ్రస్ ఉందిగా నీ దగ్గర అన్నాడు. ఉందన్నట్లుగా తల ఊపింది. ఎప్పుడైనా అవసరమైతే మా క్లినిక్కు రండి జానకి, మీ అత్తగారిని తీసుకురండి, ఒకసారి టెస్టులన్నీ చేయించి చూద్దాం. ఎప్పుడన్నా వస్తే పొద్దున పూటేనండి, సాయంత్రం ఒక్కసారి నేను ఉండను. మీ ఆయన నిద్రపోతున్నారా అన్నాడు మూర్తి. నిద్ర పట్టినట్లుంది, నైట్ షిఫ్ట్ ఇప్పుడు చెప్పింది. సరేలే, ఇంకోసారి ఎప్పుడైనా వస్తాను. అన్నయ్య వెళ్ళిపోతాడు కానీ నేను ఇక్కడ ఉండేవాడినేగా, మీ ఆయన లేచాక చెప్పండి అన్నాడు. జానకి కళ్ళ నీళ్లు ఆగటం లేదు. వాళ్ళిద్దరూ ఇంట్లో ఉంటే ఎంతో ధైర్యంగా ఉంది. వాళ్ళు వెళ్ళిపోతారంటే బిక్కమొహం వేసుకుంది. వాళ్ళు గేటు దాటగానే ఇంట్లో ఏం జరుగుతుందో అని పెద్ద వణుకు ప్రారంభమైంది. సత్యం జానకిని తదేకంగా చూస్తూ, చీ ఏడవటం ఏమిటి, ఊరుకో, అదేం పని, అంత దిగులు పడకు అని మందలింపులతో ఓదార్చాడు. జానకి చంపల మీద నుంచి జలజల కన్నీళ్లు జారిపోయాయి. అప్పుడప్పుడు ఉత్తరాలు రాస్తూ ఉండు, మరీ అంత అశ్రద్ధ అయితే ఎలా? పెన్నుందా నీకు? అక్కడి నుంచి తెచ్చుకున్నావా అసలు? లేదు, కొనుక్కుంటాను అంది విని వినపడకుండా. మూర్తి తన జేబులో పెన్ను తీసి జానకి ఇవ్వబోయాడు. వద్దు, కొనుక్కుంటాను. పర్వాలేదు, తీసుకో, నువ్వు కొనుక్కున్నాక నేను తీసుకుంటానులే. మూర్తి పెన్ను పుస్తకాల మీద పెట్టాడు. మరి వెళ్తాం, చాలాసేపు అయింది, అశ్రద్ధ చేయకుండా ఉత్తరాలు రాస్తూ ఉండు అన్నాడు సత్యం మళ్ళీ. నేను ఎప్పుడైనా వస్తూ ఉంటానులే అన్నాడు మూర్తి. ఇద్దరూ కాసేపు నిలబడి వెళ్ళిపోయారు. వాళ్ళిద్దరూ గేటు దాటేదాకా గుమ్మంలోనే నిలబడింది జానకి. ఆ కొంపలో జానకిని ఒక్క అరగంట సేపు చూసి వదిలిపెట్టి వెళ్ళిపోవటం అంటే సత్యానికి చాలా కష్టంగా అనిపించింది. జానకి, నాతో వచ్చేస్తావా, వెళ్ళిపోదావా అని వెనక్కి వెళ్ళి అడగాలని హఠాత్తుగా అనిపించింది. ఆ మాటలు అనేస్తానేమోనని చాలా భయపడ్డాడు. ముళ్ల పదులోకి జారిన చిన్ని పువ్వును రేకులు తెగకుండా రక్షించాలని ఆరాటపడుతున్నాడు సత్యం. గేటు దాటగానే మూర్తితో అన్నాడు, జానకి నాతో వచ్చేస్తానంటే ఎంత బాగుండునో, వదిలిపెట్టి రావాలంటే కాళ్ళు ఆడటం లేదు. వచ్చేస్తావా అని అడుగుదామనుకున్నాను. నిజంగా బుద్ధి లేదో నీకు? నేను అనుకున్నంత పని చేశావు, వాళ్ళ అత్తతో పోట్లాట ఎందుకు వేసుకున్నావు అన్నాడు మూర్తి. నేను పోట్లాడానా? వెండి పళ్ళెం కంసాలకి ఇచ్చేశారా? ఎన్ని తులాలు, ఎంత మజూరి అని ఆవిడ అడిగేస్తూ ఉంటే, అడిగితే అడిగింది, కొంచెం నెమ్మదిగా సమాధానం చెప్తే పోలా? ఒక్క అరగంట సేపు ఆ కొంపలో వాతావరణం నేను భరించలేకపోయాను మూర్తి. జానకిని చూసావా, ఎంత నిరుత్సాహంగా, ఎంత పిరికిగా, డల్గా అయిపోయిందో. చిన్నప్పుడు ఎంత చక్కగా ఉండేదో, ఎప్పుడూ నవ్వు మొహమే. దాని శక్తులన్నీ పీల్చేశారు కిరాతకులు. ఈ బతుక్కే కాపురం అని, సంసారం అని పెద్ద పెద్ద పేర్లు. ఉరికమ్మ అంటే అక్కడేం పని జరుగుతుందో అందరికీ తెలుస్తుంది. సంసారం అంటే అందులో ఏం జరుగుతుందో ఎవరికీ అర్థం కాదు. ఎంతసేపు అత్త, మొగుడు, వాళ్ళ సేవలు, వాళ్ళ ఆజ్ఞలు, అంతే ఆడదాని జీవితం. ఎంత ఇరుకు, ఎంత సంకుచితం. నువ్వు అన్నావు చూడు జానకితో, మీ ఆయన నిద్రపోతున్నాడా అన్నావు. అప్పుడు నేను అందామనుకున్నాను, వాడికి ఇంకెక్కడి నిద్ర, దీర్ఘ నిద్రే, చచ్చే ఉంటాడు ఎప్పుడు అందామనుకున్నాను. కానీ నీ పాఠం గుర్తొచ్చి, ఏం మనిషివై సత్యం, బొత్తిగా సెంటిమెంట్ లేకుండా మాట్లాడతావు నవ్వాడు మూర్తి. ఏం చస్తాడన్నంత మాత్రాన చస్తాడా ఏమిటి? అలాగైతే వాడిని, వాడి తల్లిని ఠాపీమని 2 తిట్లతో చంపేసి జానకిని ఇప్పుడే తీసుకువెళ్ళిపోతాను. వాడితో 10,000 సంవత్సరాల కాపురం చేసినా సరే ఆ కాపురాన్ని నేను సహజీవనంగా గుర్తించను. ఇక సెంటిమెంట్ ఎందుకు వాడి విషయంలో అన్నాడు. ఈ పాటికి అతను లేచే ఉంటాడు, ఏం గొడవ పెడుతున్నాడు అన్నాడు మూర్తి. అయితే మనం వెనక్కి వెళ్ళి చూద్దామా, ఏదైనా మర్చిపోయినట్లు వెళ్దాం అన్నాడు సత్యం ఆగి ఆతృతగా.
అనవసరం సత్యం, ప్రతి గంట మనం కాపలా కాయలేం కదా. అదంతా జానకి చూసుకోవాలి. తనను తాను రక్షించుకోవటం నేర్చుకోకపోతే అనుభవించనియ్యి అన్నాడు మూర్తి. అవును అంతే, మనమేం చెయ్యగలం ఇంతకన్నా దిగులు పడ్డాడు సత్యం. సత్యం వెళ్ళిపోయాడని రూఢిగా తెలిసినా కూడా అరగంట దాకా లేవలేదు వెంకట్రావు. గాఢ నిద్ర పట్టేసిన వాడిలాగా కదలకుండా మెదలకుండా పడున్నాడు. గది గుమ్మల్లో కూర్చుని తల్లి మిరపకాయ తిన్న కాకిలాగా అరుస్తూనే ఉంది. పిల్లని తీసుకువెళ్తామని మాయమాటలు చెప్పి నమ్మించారా నిన్ను? వాళ్ళ మాటలన్నీ నమ్మి పెళ్ళాన్ని తెచ్చుకున్నావు. కుక్క కాటుకు చెప్పు దెబ్బ కొట్టలేకపోయావు అని గోల పెడుతోంది. ఏంటమ్మా గొడవ అని విసుగు ప్రదర్శిస్తూ అప్పుడే లోకంలోకి వచ్చినట్లు లేచాడు వెంకట్రావు. ఏంటని నెమ్మదిగా అంటున్నావా నాయనా? నీ అత్తారు నీ నోట్లో మట్టి కొట్టారు నాయనా అంటూ శోకం ప్రారంభించింది తల్లి. వెంకట్రావు లేచి కాళ్ళు కిందకు పెట్టుకుని మంచం మీద కూర్చున్నాడు. ఇప్పుడు ఏం రాద్ధాంతం జరగబోతుందోనని జానక్కి వణుకొస్తోంది. వంటింట్లో పనులు చేసుకుంటూనే అత్త మాటలు చెవిని వేసుకుంటోంది. నీ బామ్మరిది ఏం పేరు వెళ్ళాడో విన్నావట్రా? వెండి పళ్ళెం ఇవ్వంగాక ఇవ్వమని చెప్పేసి వెళ్ళాడ్రా, విన్నావా? ఏమో, నిద్ర పట్టేసింది. ఎందుకు ఇవ్వడంట? డబ్బు లేదుట. వాళ్ళ నాన్న చచ్చాడు కాబట్టి ఆ వస్తువు సంగతి మర్చిపోవాలంట. ఇంత పచ్చి కలి ఎక్కడన్నా ఉంటుందట్రా? రేపు నలుగురిలో తాళెత్తుకోగలవా? నాన్న చస్తే వీడు చచ్చాడా? సరే, మీ పిల్లని మీరు తీసుకెళ్ళండి అని మర్యాదగా చెప్పలేకపోయావా అన్నాడు వెంకట్రావు. ఏమో నాయన, నా పెత్తనమా? అత్త ముండ కోడల్ని తరిమేసింది అంటారు. నువ్వేమో మాట మంచి లేకుండా పడుకున్నావు. కొంపలో అంత రాద్ధాంతం జరుగుతూ ఉంటే నీకు నిద్ర ఎలా పట్టిందిరా? రుసరుసలాడింది తల్లి. నైట్ షిఫ్ట్ చేసి రావటం అంటే ఏంటనుకున్నావు? తెల్లవారులు కళ్ళల్లో ఒత్తులేసి కూర్చుంటాము. మంచం మీద ఒరిగానో లేదో నిద్ర పట్టేసింది. ఏంటి తెగ వాగుతున్నాడు, ఆయన నిద్రపోతున్నారని చెప్పక్కర్లేదా ఇది? చెబితే మాత్రం వినేలాగున్నాడేమిట్రా? గుమ్మంలోకి వచ్చిన వాడితో గొడవ ఎందుకని అందరూ బాగున్నారా నాయన అని పలకరిస్తే ఏదో అన్నాడమ్మా చిత్రంగా, మర్చిపోయి చచ్చాను. ఏదో పేలాళ్లే, లేచి 2 లెంపకాయలు తగిలిద్దామనుకున్నాను కానీ మూడో మనిషి ఉన్నాడని ఊరుకున్నాను. వెండి పళ్ళెం ఇవ్వనని వాడు అనగానే అయిపోతుందనుకున్నావా ఏంటి? ఎలా ఇవ్వడో నేను చూస్తాను అని తనకు తనే రెచ్చిపోయి తన పౌరుషం అంతా మాటల్లో తల్లికి చూపించాడు. అది పట్టుదలంటే అలా ఉండాలి. మన పెద్ద మామయ్య గారి సూర్యుడు ఇలాగే ఏదో పంతం వచ్చి 2 ఏళ్ల పాటు పెళ్ళం మొహం చూడలేదు. అప్పటికి కాళ్ళబేరానికి వచ్చారు అత్తంటి వాళ్ళంతా. ఏం విరగబాటో నీ బావమరిదికి, ఎక్కడా చూడం. ఇంకా నయం వాసంతనిద్దామనుకున్నాము. నిలువు నా ప్రాణాలు తీసేవాడే. ఏం జబ్బు నీకు, దుఃఖలాగున్నావే అంటాడా నన్ను పట్టుకుని అంది. చెప్పు తీసుకుని పళ్ళు రాలకట్టలేకపోయావు, లేకపోతే నన్ను లేపకపోయావా? వాడో నేనో తేలిపోయేవాళ్ళం. చెల్లెలకి సారెలు చీరలు 7 బళ్ళ మీద పంపినట్టు ఒకటే మురిపం. గుప్పెడు మిఠాయి గుప్పెడు కారపూస తెచ్చాడో లేదో. మా జానకి తెచ్చానులేండి అని వెధవ బడాయి, కంటెలో కాసుల పేరులో తెచ్చినట్టు. పుస్తకాలు పరీక్షలు అంటున్నాడేంటి అన్నాడు వెంకట్రావు తనకేమీ తెలియనట్టు. ఆ సంగతి మర్చిపోయి చచ్చాను. వెండి పళ్ళెం మాటల్లో పడి ఏమిటేమిటో సంచి నిండా పుస్తకాలు తెచ్చాడు. ఇప్పుడు చెల్లెలు అవన్నీ చదవాలిట, పరీక్షలకు కట్టాలిట. కాపురం చేసుకునే దానికి పరీక్షలేమిట్రా? ఇదేం పోయాకాలం? ఇంట్లో మగాడితో మాట్లాడాలని, మగాడికి చెప్పాలని ఏమన్నా మర్యాద ఉందా? చెల్లెలకు చెప్పేసి వెళ్ళాడు. ఈవిడ సరే సరే అన్నీ తీసి దాచుకుంది. జానకి వరండా ఊడుస్తూ అన్నీ వింటూనే ఉంది. ఏయ్ ఇలారా అని వెంకట్రావు గట్టిగా పిలిచాడు. మొదలైందిక. చీపురు అక్కడ పడేసి వెళ్ళింది జానకి. పరీక్షలకు కట్టడం ఏదో అంటున్నాడేంటి? ఏమన్నావు నువ్వు? కడతానన్నావా? ఓహో, మరి పుస్తకాలు ఎందుకు తీసుకున్నావు? నాకు అక్కర్లేదని వాడు మొహాన్ని కొట్టొద్దా? అత్త పెద్ద నోరు చేసుకుని, కాపురం చేసుకునే దానికి పరీక్షలేమిటి? పిల్లలు పుట్టలేదు కానీ పుడితే ఈ పాటికి 2 పిల్లల తల్లి అయ్యేదానివి. పిల్లల్ని పెంచుతావా, పరీక్షలే రాస్తావా? మా వాసంతిని చదివిస్తున్నారంటే ఇంకా సంబంధం కుదరలేదని చదివిస్తున్నారు కానీ ఆ 3 ముళ్ళు పడితే ఆడదానికి చదివెందుకుటా? విస్తుపోతూ బొగ్గలు నొక్కుంది. పుస్తకాలు ఎందుకు తీసుకున్నావంటే మాట్లాడవేవు? పరీక్షలకు కట్టాలనా? జానకి తల వంచి జంకుతో,
మిమ్మల్ని అడగకుండా నేనెందుకు కడతాను అంది చిన్న కంఠంతో. అంటే నన్ను అడిగి కడతావా? నిర్ఘాంతపోతూ చూశాడు. ఇంట్లో పనులన్నీ చేసుకున్నాకే పని మానేసి నేనెందుకు చదువుతాను? ఏంటి అంటూ వెంకట్రావు మంచం మీద నుంచి దిగ్గున లేచి రయ్యన మీదకొచ్చి జానకి మొహం మీద గట్టిగా ఒక దెబ్బ వేసి జుట్టు పట్టుకొని గుంజుతూ, పరీక్షలకు కట్టేదాకా వచ్చిందేం, కాపురం వదులుకోదలుచుకుంటే ఇప్పుడే బయటికి పో, నా దగ్గర నీ వేషాలు సాగవు, అన్న పుస్తకాలు తెస్తే నువ్వు చదువు వెలగబెడతావా అంటూ చేతిలో జుట్టు గుంజి గుంజి కాసేపటికి వదిలిపెట్టి వగురుస్తూ నుంచున్నాడు. అంతా నీ అన్న పెత్తనం నీ పెత్తనం అనుకుంటున్నావేం? పిల్లని ఒక అయ్య చేతులు పెట్టిన తర్వాత దాన్ని చదివిస్తాడో మానుకుంటాడో అంతా వాడిష్టం, తెలిసిందా? నీ గురించి ఏదైనా మాట్లాడాలంటే నాతో మాట్లాడాలి, లేకపోతే మా అమ్మతో మాట్లాడాలి. నీ అన్నని నా దగ్గరకు వచ్చి మాట్లాడమను, అప్పుడు జవాబు చెప్తాను అని పెద్ద పెద్ద అరుపులు అరిచాడు. దెబ్బలు తిన్నాననే సిగ్గుతో చితికిపోతూ జానకి గోడ వైపు మొహం పెట్టుకుని ఏడుపుతో ఊగిపోతూ నిలబడింది. వంటింట్లో పని చూసుకోమని మా అమ్మ నిన్ను పిలిస్తే నువ్వే చూసుకో అంటాడని అన్న లేచి గోప పగలగొడదామనుకున్నాను. పట్టకార్లు కొనుక్కోమంటాడు, బీరువాలు చేయించుకోమంటాడు. ఈ వెధ వచ్చి చెప్పాలా సలహాలు? చెల్లెల మీద అంత తేగారం ఉంటే అన్నీ కొనిచ్చి వెళ్ళకపోయాడా? తల్లి అందుకుంది. అక్కడ ఇక్కడ పోగేసి 2 సంచుల పుస్తకాలు తెచ్చాడమ్మా. అదే పెద్ద సిరి సంపదలు ఇచ్చినట్టు అన్నకి చెల్లెలకి మురిపం. వచ్చినవాడు మర్యాదగా కూర్చోవాలి, మర్యాదగా మాట్లాడాలి. బావగారు బాగున్నారా, అత్తయ్య గారు బాగున్నారా అని కష్టం సుఖం మాట్లాడిపోవాలి అన్నాడు కొడుకు. కొడుకు మాటలు తల్లి అందుకోవటం, తల్లి మాటలు కొడుకు అందుకోవటం. కాసేపు వెండి పళ్ళ మీద, కాసేపు పుస్తకాల మీద, కాసేపు బీరువాల మీద. తల్లి కొడుకులిద్దరూ ఎంగిళ్ళు చూసిన కాకుల్లాగా సత్యం మాటలు పట్టుకొని మధ్యాహ్నం దాకా అరుస్తూనే ఉన్నారు. జానకి ఒక్క మాటకు కూడా జవాబు చెప్పకపోవటం వలన పోట్లాట ఏకపక్షంగా పెద్ద పెద్ద విరామాలతో సాగి మధ్యాహ్నానికి తగ్గుముఖం పట్టింది. తల్లి కొడుకులిద్దరూ తిళ్ళు తిని నిద్రలకు పడ్డారు. జానకి అన్నం తినకుండా వంటింట్లో కూర్చుని చాలాసేపు ఏడ్చింది. 4 గంటల వేళ్లప్పుడు అంట్లన్నీ వాకిట్లో పడేసుకుని తోమి తెచ్చి వంటింట్లో సర్ది ఉతికారేసిన బట్టలన్నీ మడతలు పెట్టి వాళ్ళు లేస్తే కాఫీలు పెట్టొచ్చని బియ్యం ఏరుతూ కూర్చుంది. వాళ్ళు లేచాక మిఠాయి అది పెట్టాలా లేదా అని జానకి ఆలోచన పట్టుకుంది. పెడితే కోపం తెచ్చుకుంటారేమోనని భయం, పెట్టకపోతే పెట్టలేదంటారేమోనని భయం. వాళ్ళు తినకపోతే ఇంకెవరు తింటారు? వాళ్ల ముందు నిలబడి వాళ్లతో మాట్లాడాలంటే జానకి సుతరాము ఇష్టం లేదు. ఇంట్లో ఆ తినేవి లేకపోతే ఇద్దరి దగ్గర చిరక కాఫీ గ్లాసు పాడేసి మాట్లాడకుండా వచ్చి వంటింట్లో కూర్చునేదే. ఇష్టం ఉన్నా లేకపోయినా చెరో పళ్ళెం నిండా అన్న తెచ్చిన పదార్థాలు సర్దింది. ముందు ఒక పళ్ళెం పట్టుకుని గదిలోకి వెళ్ళి తల ఉంచుకుని అతని మంచం మీద పెట్టింది. వెంకట్రావు పళ్ళెం వైపు ఒకసారి చూసి అక్కర్లేదు పట్టుకుపో అన్నాడు మొహం బిగించి. జానకి మాట్లాడకుండా అలాగే నుంచుంది. నీ అన్న ప్రేమతో నీకోసం తెచ్చాడు, నువ్వు తిను చాలు అన్నాడు వెటకారంగా. నా కోసం కాదు, అందరికీ తెచ్చాడు, తినండి అంది బతిమాలే కంఠంతో. మీదికి ఎగబడి జుట్టు గుంజి గుంజి దెబ్బలు కొట్టిన వాడితో. తీసేమంటే నీ కాదు అంటూ పళ్ళెం చేతిలోకి తీసుకుని గడప దగ్గరకు గిరాటేశాడు. పళ్ళెంలోదంతా గడప లోపల బయట చల్లాచెదురుగా పడిపోయింది. వెంకట్రావు మళ్ళీ మునగ తీసుకుని పడుకున్నాడు. జానకి నెమ్మదిగా వెళ్ళి చీపురు తెచ్చి అంతా ఎత్తి బయట వీధిలో పారబోసింది. 2 పందులు పరిగెత్తుకొస్తే ఇంట్లో వాళ్ళకు పెట్టే కంటే వీధిలో పందులకు పెట్టడం ఉత్తమం అనిపించింది జానకి మనసుకు ఆ క్షణంలో. కానీ ఇంట్లోకి వచ్చి అత్తగారి దగ్గరకు తీసుకువెళ్ళింది. నాకు అక్కర్లేదమ్మా, కాఫీ పెట్టి చాలు అని అత్త కూడా బెట్టు చేసింది. తీసుకోండి అత్తయ్య. నాకు అక్కర్లేదన్నాగా, నీ అన్న ఎంతో ప్రేమతో నీకోసం తెస్తే మా అందరికీ పెడతానంటావేంటి? నాకొక్కదానికే తెచ్చానని మా అన్నయ్య అన్నాడా? మీరిద్దరూ తినకపోతే నేను ఒక్కదాన్నే తింటాననుకున్నారా? ప్రేమీల గారి పిల్లలకి ఇచ్చేస్తాను అంది. ఇచ్చుకో తల్లి, నీ సొమ్ము నీ ఇష్టం. తినండి అత్తయ్య, బెల్లం మిఠాయి అంటే మీకు ఇష్టం కదా అని చొరవగా పళ్ళెమెత్తి అత్త ఊళ్ళో పెట్టింది జానకి. సరేలే, అక్కడ పెట్టు, మంచినీళ్ళు తెచ్చిపెట్టు. అంతెందుకు పెట్టావు? 2 పలుకులుంచి తీసేయి అదంతా, నువ్వు అడుగుతున్నావని. కానీ జానకి వెళ్ళి మంచినీళ్ళు తెచ్చిపెట్టింది. పళ్ళెం ఖాళీ అవ్వగానే మళ్ళీ డబ్బాలు తెచ్చి 2వ వాయి పెట్టింది. చాలే అంటూనే అత్త 2 పళ్ళాలు ఖాళీ చేసింది. సంసారంలో పెద్ద ఆపదేదో తప్పినట్లు జానకి మనసు కాస్త కుదుటి పడింది. వెంకట్రావు సాయంత్రం దాకా మునగ తీసుకునే పడి ఉన్నాడు.
జానకి ఆ పగలంతా స్నానం చెయ్యక పొయ్యి మీద ఎసరు పడేసి స్నానానికి వెళుతూ అత్తతో, మీ అబ్బాయి లేస్తే మీరు పెట్టండి తింటారు అంది. వాడికి పట్టుదల వచ్చిందంటే ఎవరు చెప్పినా వినడు. ఒకసారి తినను అన్నాడంటే ప్రాణం పోయినా ఒక్క పలుకు నోట్లో వేసుకోడు అంది అత్త చేతులు తిప్పుతూ. జానకి తెల్లమొహం వేసుకుని కాసేపు నిలబడి తర్వాత స్నానానికి వెళ్ళిపోయింది. జానకి వెళ్ళిందో లేదో, అమ్మా మంచినీళ్ళు ఇయ్యి అంటూ మంచినీళ్ళ కోసం వచ్చినట్టు వెంకట్రావు వంటింట్లోకి వచ్చాడు. గట్టు మీద కొత్త డబ్బా మూత తీసి చూశాడు. చటుక్కున చెయ్యి పెట్టి గుప్పెడు కారపూస తీసి నోట్లో పోసుకున్నాడు. మళ్ళీ గబగబా 2 గుప్పిళ్ళు తిన్నాడు. ఆ డబ్బాలో మిఠాయి ఉంది చూడు అంది తల్లి కంఠం తగ్గించి. ఆ డబ్బా మూత కూడా తీసి ఒక ఉండ తీసుకున్నాడు. జానకి స్నానం చేసి వచ్చేటప్పటికి వెంకట్రావు వంటింటి ముందు వరండాలో నిలబడి మంచినీళ్ళు తాగుతున్నాడు. జానకి అతని పక్క నుంచే గదిలోకి వెళ్తూ ఉంటే అతని దగ్గర యాలక పొడుము వేసిన మిఠాయి పరిమళం వచ్చింది. చాలా ఆశ్చర్యపోయింది జానకి. మర్నాడు అతని చొక్కా ఉతుకుతూ ఉంటే జేబులో కారపూస కాడలు కనపడ్డాయి. నిర్ఘాంతపోయి ఎంతోసేపు తేరుకోలేకపోయింది. ఆ మర్నాడు మూర్తిగారిచ్చిన పెన్ను కనపడలేదు టేబుల్ మీద. సాయంత్రం చూస్తే ఆ పెన్ను అతని జేబులో ఉంది. రైల్వే స్టేషన్లో సత్యానికి మళ్ళీ చెల్లెల మీద దిగులేసింది. 3 ఏళ్ల కిందట ఎంత మూర్ఖత్వంలో ఉన్నానో తలుచుకుంటే దిగులేస్తోంది మూర్తి. జానకి పెళ్ళెలా చేయనిచ్చానా అని నాకే ఆశ్చర్యంగా ఉంటుంది ఇప్పుడు ఆలోచిస్తే అన్నాడు. జానకిని చూడటానికి నేను అప్పుడప్పుడు వెళ్ళేవాణ్ణే కానీ అతను ఏమన్నా అనుకుంటాడేమో అన్నాడు మూర్తి. ఏడిశాడు. అనుకుంటే అనుకుంటాడు. వాడు అనుకుంటాడని జానకిని చూడటం మానేస్తావా? వాడి ప్రకారం నడుస్తావా? శకుంతల గారిని మా అక్క ఫ్రెండ్ ఒక ఆవిడ ఉంది, టీచర్గా పనిచేస్తుంది. వెంకట్రావు తల్లిని బాగా ఎరుగును. ఎప్పుడన్నా వెళ్ళి జానకి ఎలా ఉందో చూసి రమ్మంటే చూసి వస్తుంది అన్నాడు మూర్తి. ఏదో చెయ్యి మూర్తి, జానకి దగ్గరకు నువ్వు వెళ్తే మాత్రం ఆ వెధవ దగ్గర నుంచి బయటకు వచ్చేయమని చెప్తూ ఉండు అన్నాడు సత్యం. అబ్బా, వెంకట్రావు నీకు వర్గశత్రువు అయిపోయాడే అని నవ్వాడు మూర్తి. అన్నగారు పుస్తకాలు ఇచ్చి వెళ్ళిన తర్వాత జరిగిన పోట్లాటకి జానకి ఎంత విచారంగా ఉన్నా ఆ పుస్తకాలను మళ్ళీ ఒకసారి చూడాలనే ఆరాటంతో రాత్రి ఎప్పుడవుతుందా, అతని ఇంట్లో నుంచి ఎప్పుడు వెళ్తాడా అని నిరీక్షించింది ఆ పగలంతా. రాత్రి భోజనం కాగానే అతను వెళ్ళిపోయాడు. జానకి సంచి తెరిచి పుస్తకాలన్నీ గదిలో అలమరలో అడుగును సర్దింది. నవలలన్నీ మంచం మీద పెట్టి కూర్చుంది. ఒక్కో పుస్తకం తెరిచి కొంచెం కొంచెం మొదలుపెట్టి చదివి అక్కడక్కడా చూసింది. కాసేపటికి అన్నీ తన పెట్టిలో అడుగును సర్దేసి మైదానం ఒక్కటి పట్టుకుని కూర్చుంది. దాన్ని అక్కడక్కడా చూస్తే అదేమిటో చాలా విచిత్రమైన పుస్తకంలాగా కనపడింది. లేచిపోయినానంటే ఎవరన్నా నన్ను నాకెంతో కష్టంగా ఉంటుంది అని కథలో మొదటి వాక్యం చదివితే అక్కడే ఆశ్చర్యంతో తెల్లబోయింది. మొదట్లో ప్రతి వాక్యానికి నిర్ఘాంతపడుతూ చదివింది. పుస్తకాల్లో ఉండే కథల్లా అనిపించలేదు. ఎవరి గురించో రాశారనుకుంది. ప్లేడర్ భార్య, కాపురం చేసుకుంటూ ఉన్న ఇల్లాలు పరాయి మొగాడిని చూసి అతని కోసం తహతహలాడి అతనితో వెళ్ళిపోయింది. అమ్మో, జానకి గుండె దడదడా కొట్టుకుంది. ఆవిడ మేనమామ శ్రోత్రియ బ్రాహ్మడు మేనగోడల్ని ఇంటికి తీసుకుపోవటానికి వస్తే రవిక లేకుండా కుండతో అన్నం వండుతూ గుడిసె పక్కన పొయ్యి ముందు కూర్చుని ఉంది. నీ సుఖమే నువ్వు చూసుకున్నావు కానీ ఇలాంటి పని చేస్తే మాకెంత సిగ్గు కలుగుతుందో ఆలోచించావా అన్నాడు మేనమామ. ఆ మాటలకి ఆమె ఏమన్నా జంకిందా, సిగ్గుపడిందా? నా మామయ్యవు, నువ్వు ఇట్లా పిలక వేళ్లాడేసుకుని వస్తే నాకెంత సిగ్గుగా ఉంది. నీ ముఖం అందమే నువ్వు చూసుకున్నావు కానీ నిన్ను నా మామయ్యవని ఎట్లా చెప్పుకోను అంది. పైగా జానకి పక్కున నవ్వొచ్చింది. మనసంతా ఎంత ముభావంగా ఉన్నా మనసారా నవ్వొచ్చింది. చందమామ కాంతి మబ్బుల వెనక మాయమైనట్లు జానకి నవ్వు అత్త వింటుందనే భయానికి ఆగిపోయి కను కొలకుల్లోనూ పెదవుల మీద కొంచెం కొంచెం మెరిసింది. కాసేపు పుస్తకం చదవటం ఆపి తల వంచి చిన్న చిన్న నవ్వులతో ఆనందించి మళ్ళీ పుస్తకం తీసి మళ్ళీ నవ్వింది. తెల్లారగట్ల 3 అయింది ఆ పుస్తకం చదవటం పూర్తి చేసేసరికి. ఆ కథంతా నచ్చలేదు జానకి. కొన్ని సంగతులు నచ్చకపోయినా ఆ పుస్తకం అంటే ఏదో ఇష్టం కలిగింది. అది ముట్టుకోక ముందు వరకు తెలియని విషయాలెన్నో తెలిసినట్లయ్యాయి. ఆ 4 గంటల్లోనే తనకెంతో తెలివితేట లబ్బినట్లు అనిపించింది. ఆలోచిస్తూ ఉండగానే నిద్ర పట్టేసింది. తెల్లారి 6ంటికి వెంకట్రావు ఇంటికొచ్చాడు. తల్లి కాఫీ డికాక్షన్ పెడుతోంది. జానకి ఇంకా నిద్రపోతోంది. పైగా మంచం మీద. గదిలో లైట్ ఇంకా వెలుగుతోంది. ఇంకా వెంకట్రావు ఆశ్చర్యంగా, ఇంకా పడుకుందాం అని అడిగాడు తల్లిని.
ఆ మాట చెప్పటానికే తల్లి అంత ఉత్సాహంగా వంటింటి పనిలోకి దిగింది. అంత పొద్దున్నే కొంత మాటలతోటి కొంత సైగలతోటి అసలు విషయం చెప్పుకొచ్చింది. అర్ధరాత్రి ఎప్పుడో ఒకసారి మెలకు వస్తే లైటు వెలుగేమిటని లేచి చూసిందిట. కోడలు ఏదో చదువుతూ ఉందిట. మళ్ళీ భళ్ళును తెల్లారాక లేచి చూస్తే ఆ లైట్ అలాగే జేగంటలా వెలుగుతూనే ఉందిట. నీ కళ్ళతో నువ్వే చూస్తున్నావుగా, తెల్లవార్లు లైట్ వేసి వదిలేసింది. ఏ 10 రూపాయల కరెంటో కాలు ఉంటుంది. దాని సొమ్మేం పోయింది? రెక్కలు మొక్కలు చేసుకునేవాడివి నువ్వు. ఏం చేస్తావు? ఛార్జీలని కట్టుకో. మొహం కడుక్కున్నావా? కాఫీ అయింది అని తన కాఫీ గ్లాసు తీసుకుని గుమ్మంలో చతికిల పడింది. తాను అంటించవలసింది అంటించింది. ఇక అది భగ్గుమనటం ఎంతసేపు? పుస్తకం చదువుతూ చదువుతూ నిద్రపోయిందేమోలే. లైట్ వెలుగుతుందని నువ్వు చూసావు కదా. కరెంట్ ఇంకా తగలబెట్టుకోకపోతే లైట్ నువ్వు తీసేస్తే కాదు అని వెంకట్రావు గాని అని ఉంటే తల్లి వెర్రి చూపుతో గుండాగి ఆ గుమ్మంలో అక్కడే కాఫీ తాగకముందే నేల కరిచి కన్ను మూసేది. తల్లికి గుండాకే పనిచేస్తే అతను వెంకట్రావు ఎలా అవుతాడు? పెళ్ళాన్ని మందలించే పెద్ద బాధ్యత వచ్చి మీద పడి హడావుడి పడ్డాడు. తెల్లవారులు లైటు వేసి ఉంచినంత ఘోర నేరం భార్య వల్ల దొరికితే ఆ ఆనందంలో కాఫీ టీలు జ్ఞాపకం ఉంటాయా? రాగానే ఎప్పుడు కాఫీ మీద ఎగబడేవాడిప్పుడు దాని మాటే పట్టించుకోలేదు. చప్పుడు కాని అడుగులతో గదిలోకి వెళ్ళాడు. జానకి పక్కన తలగడ మీద ఒక పుస్తకం కనపడింది. మునివేళ్లతో తీసి చూశాడు. ఆ బొమ్మే అతని కళ్ళను కుట్టింది. అది చలం పుస్తకం, పైగా మైదానం. ఉలిక్కి పడ్డాడు. అతను దాన్ని చదవలేదు, విన్నాడు దాని గురించి. అది సంసారుల ఇళ్లలో ఉండదగ్గ పుస్తకం కాదని విన్నాడు. చలం అనేవాడు పచ్చి బూతు కథలు రాస్తాడని, ఆ కథలు ఆడవాళ్ళు చదివారంటే కాపురాలు వదిలేసి బరి తెగించిపోవలసిందేనని చాలాసార్లు విన్నాడు. ఈ మైదానం జానకి చదివిందనుకుంటేనే వెంకట్రావుకి గంగ వెర్రులెత్తాయి. గబగబా పుస్తకంలో కాగితాలు అటు ఇటు తిరగేశాడు. చాలా చోట్ల పెన్సిల్ గీతలున్నాయి. వేళ్ళు ఏ పేజీ తీస్తే ఆ పేజీలో గీతలున్న చోట చదివాడు కాసేపు. అవన్నీ సత్యం గీసుకున్న గీతలు. మేమిద్దరము లేకుండా ఈ సృష్టి నిలుస్తుందని కానీ, ఆ కొండ గడ్డి అట్లా ఎత్తుగా పరిమళంగా ఎదుగుతుందని కానీ ఊహించలేను. ఒకటే మూకుడు, దాంట్లో నేను అమీరు తిన్నాము. తర్వాత రోజుల్లో దాంట్లో నేను మీరా తిన్నాము. ఇప్పుడు మళ్ళీ నేను అమీరు తింటున్నాము. జానక్కి గాని హఠాత్తుగా మెలుకు వచ్చి వెంకట్రావు మొహం చూస్తే ఎంత జడుసుకునేదో. వెంకట్రావు కోపంతో వెర్రెత్తిపోయి పుస్తకంలో కాగితాలు చిందరవందరగా పీకుతున్నాడు. అందులోని మాటలన్నీ వెంకట్రావుకి అర్థమే కాదు, అంత కోపం అర్థం కాకే. అందులో ఏదో రహస్య సందేశం ఉందని, చలం జానకి ఏదో రహస్య వార్త పంపాడని. చేతిలో పుస్తకం జానకి మొహం మీదకి విసిరికొట్టాడు. జానకి అదిరిపడి లేచింది కానీ నిద్ర మత్తుతో తెరిపిళ్ళు పడని కళ్ళతో కంటి ముందు దృశ్యాన్ని అర్థం చేసుకోలేక నిద్రలో కలవరిస్తున్నట్టు ఏమిటి ఏమిటి అంది. అటు చూడు అన్నాడు వెలిగే లైటు వైపు చూపిస్తూ. దాన్ని ఇంకా ఆర్పకుండా అలాగే ఉంచాడు. జానకి అర్థం కాలేదు. మళ్ళీ కళ్ళు మూతలు పడిపోయాయి. పక్క మీదకు ఒరిగిపోయింది. వాడొస్తే మంచం దిగవేమే, భళ్ళున తెల్లారనే మంచాలెక్కి కూర్చుంటారమ్మా. పెద్ద కుదుపుతో మత్తు వదిలింది. బాగా తెల్లవారిందని, భర్త డ్యూటీ నుంచి వచ్చాడని, తనింకా నిద్రపోతున్నానని అన్నీ గుర్తొచ్చి పూర్తిగా మెలకు వచ్చి దిగ్గున మంచం మీద నుంచి లేచింది. నిన్నే, ఆ లైట్ చూడు అన్నాడు. ఏమిటి? తెల్లవార్లు ఏం ఘనకార్యం చేశావు? పుస్తకం చదువుకుంటూ అంటూ జానకి ఆ పుస్తకం కోసం ఆతృతగా వెతికింది. ఏం పుస్తకం? ఆ భూతు పురాణమేనా? సిగ్గులేదు, ఆడపుట్టకు పుట్టావు. అదెవత్త నిక్షేపం లాంటి భర్తను వదిలిపెట్టి త్వరకాడితో లేచిపోయింది. అక్కడి నుంచి వాళ్ళిద్దరూ గుడ్డలిప్పుకుని దేశాలన్నీ పరుగులు. మళ్ళీ అది ఎవన్నో తగులుకుంది. ఈ పుణ్యచరిత్రేగా తెల్లార్లు లైట్ వేసుకుని కూర్చొని చదివింది అన్నాడు. అయ్యో అయ్యో, అయ్యేం పుస్తకాలే, సంసారం చేసుకునే దానికి అయ్యేమి చదువులే, ఆ రాసిన ముండా కొడుకెవడే? అత్త లవలబులు మొదలుపెట్టింది. జానకి ఒక్క క్షణం వినోదంగా తోచింది. దొమ్మరి ముండ, దొమ్మరి పుస్తకాలు, ఆ వెధవ ఇవ్వటము ఇది చదవటము అని గట్టిగా కసిగా తిట్టాడు. జానకి మొహం కడుక్కుని వంటింట్లోకి వస్తూ గది గుమ్మం దగ్గర పడి ఉన్న పుస్తకం చూసింది. ఆ పుస్తకం అలా చిందరవందరగా నేల మీద పడి ఉంటే ఆ పుస్తకాన్ని అతను అలా గిరాట్లు పెట్టడం చూస్తే తనను చెంప మీద కొట్టినప్పటికన్నా బాధేసింది. అసలు తన పుస్తకం అతను ఎందుకు ముట్టుకోవాలి? ఎందుకు గిరాట్లు పెట్టాలి? పుస్తకం తీసి బయట చెంగుతో తుడిచి వంటింట్లో ఎక్కడన్నా పెడదామని వెళ్ళబోతూ ఉంటే ఏయ్ ఇలారా అని అరిచాడు గదిలో నుంచి. వెళ్ళింది గుమ్మంలోకి. ఎక్కడిదా పుస్తకం? నిన్న మా అన్నయ్య తెచ్చాడు.
వాడికి సిగ్గు లేకపోతే నీకుండక్కర్లేదు. వాడు నీకు తప్పుడు పుస్తకాలు ఇవ్వటం, నువ్వు వాటిని దాచుకు చదవటం. దీని సంగతి నాకెందుకు చెప్పలేదు? నిన్న పగలంతా ఇంట్లోనే ఉన్నాను. మా అన్నయ్య తెచ్చాడండి అని ఆ పుస్తకాలు ఏవో నాకు చూపిస్తే నేను చదివేవాడినిగా. నా కంట పడకుండా నువ్వు ఇలాంటి పుస్తకాలు రాత్రులు చదువుకుంటూ ఉంటే నేను చూస్తూ ఊరుకోవాలా? నా కంట పడకుండా పుస్తకాలు చదివేదానివి. నా కంట పడకుండా ఇంకెన్ని పనులు చేస్తున్నావో ఎవడికి తెలుసు, అంతేగా? జానకి తెల్లబోయి, కంట పడకుండా ఏంటి? రహస్యంగా చదవలేదు నేను అంది. మరి నాకెందుకు చెప్పలేదు? మీరెప్పుడు నవలలు చదవరు కదా అని. నేనెప్పుడు చదవనా? అబ్బో, నువ్వే చదువుతావు, చదువు గత్తెవి. నేనెప్పుడు చదవనని నీకు తెలుసా? మా కంపెనీలో అందరం చందాలేసి పత్రికలు తెప్పించుకుంటాం. నేనెందుకు చదవను? ఎంఎస్సీలో ఉన్నప్పుడు 1000 పడకలనే గ్రంథం నెల్లాళ్ళు కష్టపడి చదివాను. ఇలాగ గుప్పిడి కాగితాలు అనుకున్నావేమిటి? 1000 పేజీలు. నేను నవలలు చదవనని నీకేం తెలుసు? ఏమో, నాకు తెలియదు. నాకెప్పుడు చెప్పలేదుగా చదువుతానని. పోనీ నీకు తెలవకపోతే మాత్రం మా అన్నయ్య ఈ వస్తువు తెచ్చాడండి అని ఊరికే చెప్పొచ్చుగా. మొగుడైన తర్వాత ఆ మాత్రం చెప్పక్కర్లేదు? చెప్తే తప్పనుకున్నావా? అరగంట నుంచి అడిగిన ప్రశ్నే అడుగుతున్నాడు, తిట్టిన తిట్టే తిడుతున్నాడు. ఆ పుస్తకం ఇచ్చిన వాణ్ణి, చదివిన దాన్ని, రాసిన వాణ్ణి కూడా. దేనికి జానకి మాట్లాడకపోయేసరికి అతనికే విసుగొచ్చి కొంచెం పద్ధతి మార్చాడు. సరే, తెల్లార్లు కూర్చుని అంతా చదివావుగా, ఎలా ఉందేమిటి అన్నాడు కోపం పోయినట్లు. జానకి మాట్లాడలేదు. నచ్చిందా అన్నాడు మళ్ళీ. అయినా జానకి మాట్లాడలేదు కాబట్టి నచ్చిందన్నమాటే. ఎలా నచ్చింది నీకు ఈ పుస్తకం? పెద్ద ఆశ్చర్యంతో చూశాడు. వారానికి 4 బూతు సినిమాలు చూసి ఆనందించే నీతిపరుడికి ఇది పెద్ద ఆశ్చర్యం. అలాంటి పుస్తకం నీకు ఎలా నచ్చిందో చెప్పు అంటాడు కాసేపు. అందులో ఏమి నీతి ఉందో చెప్పు అంటాడు. అందులో ఏమి నీతి ఉందో జానకి తెలుసు. అది తనకెందుకు నచ్చిందో కూడా తెలుసు. నా జీవితంలో సంగతులు ఎన్నో రాశారు ఇందులో అనుకుంది రాత్రి ఎన్నిసార్లు. నీకు నచ్చని మాటలు, నాకు నచ్చే మాటలు చెప్పటమే అందులో నీతి అనాలనుకుంది. కానీ అనలేదు. ఆమె నోటిని తెరిచే దారాలు, మూసే దారాలు ఒక యజమాని చేతిలో ఉంటే ఏం మాట్లాడుతుంది ఆ బానిస? మొగుడికి వండి పెట్టమని, కాపురం చేయమని లోకంలో ఆజ్ఞలున్నాయి, కానీ ఏ పుస్తకం ఎందుకు నచ్చిందో చెప్పి తీరాలని కూడా ఆజ్ఞలున్నాయా? జానకి కోసం బోలెడు పనులు ఎదురు చూస్తున్నాయి అవతల. 7వ భాగం సమాప్తం. ప్రియ సఖులు, ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి. ఉంటానండి. ప్రేమతో లక్ష్మి, కృష్ణాతీరం దుర్గమ్మ సన్నిధానం. నమస్తే.